పాకిస్తాన్ అనేది ఒక ముస్లిం కంట్రీగా అందరూ చెప్పుకుంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే పాకిస్తాన్ పూర్తి ముస్లిం కంట్రీ కాదు. ఎందుకంటే అక్కడ కూడా ఇతర మతస్థులు ఉంటారు. కాకపోతే వాళ్ళు మైనారిటీలు. ఎలాగైతే భారత్ హిందూ దేశం అయినప్పటికీ పూర్తి స్థాయిలో హిందువులే కాకుండా ఇతర మతస్థులు ఉంటారు. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పార్సీస్, జైన్స్, సిఖ్స్. సో వీళ్ళంతా మైనారిటీలు అవుతారు. అలాగే పాకిస్తాన్లో హిందువులు మైనారిటీలు అవుతారు. సో పాకిస్తాన్ నుంచి భారత్కి వచ్చినటువంటి పలువురు హిందూ మైనారిటీలు తిరిగి పాకిస్తాన్ వెళ్ళము అంటున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ వీసాలన్నీ రద్దు చేసి ఇమీడియట్గా వెళ్ళిపోమని చెప్పి భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించే వీళ్ళు స్పందించడం జరిగింది. చావనైనా ఇక్కడే చేస్తాం కానీ పాక్కు మాత్రం తిరిగి వెళ్ళమని, అక్కడ హిందువులను ఏ విధంగా హింసిస్తారో గుర్తు తెచ్చుకుంటేనే ఆ నరకంలోకి వెళ్ళే కంటే ఇక్కడే చచ్చిపోవటం బెటర్ అనిపిస్తుందని చెప్పి పలువురు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఒక వ్యక్తి అయితే పహల్గామ్ ఉగ్రదాడి జరగటానికి కొన్ని గంటల ముందే పాకిస్తాన్లో తన ఆస్తులన్నీ అమ్మేసుకుని భార్యా పిల్లలతో సహా భారత్కి రావటం జరిగింది. సో ఇతను కూడా స్పందించడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళు తాత్కాలిక వీసాల మీద వచ్చారు, షార్ట్ టర్మ్ వీసాల మీద. లాంగ్ టర్మ్ వీసాల మీద వచ్చిన వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు, కానీ షార్ట్ టర్మ్ వీసాల మీద వచ్చిన వాళ్ళందరినీ ఇమీడియట్గా పంపించేయమనేది భారత ప్రభుత్వ ఆదేశాలు. ఇప్పుడు మీరు మళ్ళీ తిరిగి పాకిస్తాన్ పంపించేస్తామంటే మేము వెళ్ళలేమని, ఆ నరకంలోకి వెళ్ళే కంటే భారత్లోనే చచ్చిపోవటానికి తాము సిద్ధం అని చెప్పి వారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మరి భారత ప్రభుత్వం వీరిని ఉద్దేశించి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.